ముప్పిడి రామారావు టీసీ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో కుల వివక్షకు మూల కారణమైన మనుస్మృతి లేదా మనువాదాన్ని ఆ కాలంలోనే బ్రాహ్మణ ఆధిపత్యం ఉన్న ఆ కాలంలోనే తగలబెట్టిన అసలు శిశులు ధైర్యశాలి నిజమైన మహాత్ముడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు. కనీసం ఆ రోజులలో 5వ తరగతి 10వ తరగతి మెట్రికులేషన్ కూడా చదవలేని పరిస్థితిలో ఉన్న అగ్రకులాలు అయితేంది, అగ్రవర్ణాలు అయితేంది, సంపన్నులు అయితేంది, వాళ్ళందరినీ దాటుకొని ప్రపంచ దేశాలు పర్యటన చేసి వివిధ యూనివర్సిటీల నుంచి డాక్టరేట్లు పొంది ఎంతో కీర్తి మన దేశానికి సంపాదించి పెట్టాడు. భారతదేశంలో పుట్టినందుకు అంబేద్కర్ గారు గొప్పవారు కాలేదు. అంబేద్కర్ గారు మన దేశంలో పుట్టినందుకు భారతదేశం గొప్పదైంది. ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. ఎస్సీలకు అయితేంది, ఎస్టీలకు అయితేంది, బీసీలకు అయితేంది, ఎంసీలకు కూడా మన అన్ని జాతులకు దేశంలో ఉన్న అన్ని జాతులు భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తానంటే దానికి ముఖ్య కారణం మన భారతదేశ రాజ్యాంగం. ఆ రాజ్యాంగ రూపకర్త సృష్టికర్త డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి ఎనలేని కృషి వల్ల మనం ఈ రోజు స్వేచ్ఛ స్వాతంత్రాలను ఆస్వాదిస్తూ మనం సంపన్నునికి ఒకే ఓటు, కూటి గతి లేని కూడా ఒకే ఓటు ద్వారా మనం పనిచేస్తున్నాం. రాబోయే ఎలక్షన్లలో మనం మన ఓటుని అగ్రకులాలకు గాని మనువాదులకు గాని అమ్ముకోకుండా అత్యంత నీతి నిజాయితీ పరులైన వ్యక్తులకు మాత్రమే ఓటు వేసి మన ప్రజాప్రతినిధులను ఎన్నుకొని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అంబేద్కర్ గారు మనం ఇప్పుడే చెప్తాను, బోధించు, సమీకరించు, పోరాడు అని. మనం ఏం చేస్తాను? ఓటును అమ్ముకుంటాను, ఎవరినో అర్థమైన తీసుకొచ్చి రాజకీయాలను పుచ్చి పెడతాను. వాడు మనవాడు అవుతాడు, లేదా ఒక రాజు ఫీలింగ్ అవుతాడు. ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు సేవ చేసేటోటే, అంతే తప్ప వాళ్ళు ఫ్రీడమ్ పెట్టుకున్న రాజులు కాదు, మహారాజులు కాదు. మన వర్గాలకు చెందిన నాయకులు వాళ్ళ తరాజు దగ్గర జోగుదాల దగ్గర అసలే ఉండదు. అంబేద్కర్ గారు చేసిన ఎంతో కష్టపడి ఆయన రక్తాన్ని చుంప చేసుకుని ఆయన జీవితాన్ని సర్వస్వం సమర్పించి మన జాతుల కోసం అర్పించి ఎంతో కృషి చేసి మనకు ఒక రాజ్యాంగాన్ని కల్పించారు. ఆ హక్కులను విధులను మనం అనుభవిస్తాం. లేకపోతే మూతికి ఊత కట్టుకుని అడుగుకు చీపి కట్టుకొని తినాల్సిన పరిస్థితి. బ్రాహ్మణుల మీద చేతులు కట్టుకుని ఊరవతలు నిల్చోవాలి, లేకపోతే ఊరి ఉన్నా కూడా వాడు నీటి వస్తే రోజుల్లో తాగాల్సిన పరిస్థితి. కనీసం బాయిలో నీళ్లు కూడా కుట్టుకోలేని పరిస్థితి. అవు ఏది ఏమైనా బోధించు, సమీకరించు, పోరాడు. ఇది ఒక సిద్ధాంతం కాదు, డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి కార్యాచరణ. ఆ కార్యాచరణను మనం కొనసాగిద్దాం. జై పీసీ, జై భీమ్, జై పూలే. డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి ఆశయాలను, డాక్టర్ భీమరావు గారి ఆశయాలను